గత 15 సంవత్సరాల నుంచి ఒక టెలికామ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేశాను. సో ఇక్కడ ఎంతమంది జాబ్ చేస్తున్నారు? చాలా మంది చేస్తున్నారు కదా. సో నేను ఇట్లా లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి జాబ్ చేశాను. ఒకటి నేను ఒక మ్యాగజైన్ లో చదివానండి. ఎప్పుడైతే నేను ఆ చదివినో ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే మనం జాబ్ చేస్తున్నామో ఇక్కడ జాబ్ చేసే వాళ్ళందరూ నిజంగా ఒక వ్యక్తి రాశాడు అనమాట మ్యాగజైన్ లో, ఒక చాతబడి లాంటిది. సో ఒక్కసారి ఆలోచించండి, నిజంగా జాబ్ చేసే వాళ్ళు ఈ ఒక 1 వీక్ కానీ ఒక 1 మంత్ కానీ జాబ్కి వెళ్ళకపోతే అమౌంట్ వస్తుందా? రాదు. నిజంగా, ఎందుకంటే ఒక్కసారి ఆ జాబ్ కు మనం అడాప్ట్ అయిపోయినాం అనుకో, ఖచ్చితంగా ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇట్లా మనం రిజెక్ట్ చేస్తాం. సో ఇట్లాంటి ఆపర్చునిటీ మాకు వచ్చినప్పుడు ఇట్లా నేను ఒక 2 ఇయర్స్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో, ఈ కరోనా తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే జాబ్ లో ఓన్లీ మన అవసరాలు మాత్రమే తీరుతాయి. ఇలాంటి ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత మన డ్రీమ్స్ అనేది నెరవేరుతాయని ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈ యొక్క బిజినెస్ అనేది తీసుకోవడం జరిగింది. అంతే కదండి, ఇంత ముందుకు మనం మాట్లాడినాం కదా, టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది, ఏఐ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఏంటంటే సాటర్డే సండే వస్తే ఎంజాయ్మెంట్ కోసం ఆలోచించేవారు. కానీ ఈరోజు సాటర్డే లేదు, సండే లేదు. ఒక ప్రాజెక్ట్ ఇచ్చిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు డే మార్నింగ్ లాగిన్ అయితే ఎప్పుడు లాగౌట్ అవుతున్నారో తెలియట్లేదు. ఇది అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకు. సో మీకు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో, మీరు తీసుకొచ్చిన వాళ్ళు అప్లై చేసి పట్టుకోండి. ఒక 1 to 2 ఇయర్స్ వాళ్ళు చెప్పినట్టు కనుక పని చేసినట్టు అనుకో, ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి. ఇక్కడ చూసినట్టయితే మనం ఎవరు పెట్టుబడి అడగలేరు, ఒక బాస్ లేడు, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది అండ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. సో రైట్ డిసిషన్ అండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.